మీడియా మిత్రులకు నమస్కారం. గత 20 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మరియు దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్లకు చెప్పుకోవడానికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామనేది చెప్పుకునేటువంటి అంశం లేకుండా భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అభివృద్ధిని విమర్శించేటటువంటి అవకాశాలు లేక రకరకాల అంశాలను తెరపైకి తీసుకొచ్చి ఒక అబద్ధాల పార్టీగా ముద్ర వేయించుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మనం దేశవ్యాప్తంగా కూడా చూస్తున్నాం. రిజర్వేషన్లకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తారని చెప్పి ఒక దొంగ ప్రచారం, ఒక ఫేక్ ప్రచారం, ఒక అబద్ధపు ప్రచారాన్ని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ, వాళ్ళ చెల్లెలు ప్రియాంక గాంధీ, వాళ్ళ పార్టీ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఒక అబద్ధపు ప్రచారాన్ని మోస్తూ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఫేక్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అంటేనే ఫేక్ ముఖ్యమంత్రి అని చెప్పి ఇవాళ కొత్త పేరు పెట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మేము ఒక్కటే చాలా స్పష్టంగా కొన్ని విషయాలను చెప్పదలుచుకున్నాం. మీరెంత ఫేక్ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోతారో మేము నిజాలను, భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అభివృద్ధిని, రిజర్వేషన్ల విషయంలో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లదలుచుకున్నాము. ఇప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ రిజర్వేషన్ల విషయంలో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధిని, భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి నిబద్ధతను వాళ్ళందరూ కూడా గుర్తెరిగే ఉన్నారు. అయినా కూడా ఇవాళ ఒక భారతీయ జనతా పార్టీ మహిళా కార్యకర్తగా నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా చెప్పదలుచుకున్నా. ఇవాళ జనాభాలో 50% ఉన్నటువంటి మహిళలు ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలు విమర్శ చేసేటువంటి సమయంలో ఎస్సీలు ఇంత పర్సంటేజ్ ఉన్నారు, ఎంత రిజర్వేషన్ వస్తుంది, ఎస్టీలు ఇంత పర్సంటేజ్ ఉన్నారు, ఎంత రిజర్వేషన్ వస్తుంది, బీసీలు ఎంత పర్సంటేజ్ ఉన్నారు, ఎంత రిజర్వేషన్ వస్తుంది, ముస్లింలకున్న 4% రిజర్వేషను పోతదేమో, తీసేస్తారేమో, దీని గురించి మాట్లాడుతున్నారు. కానీ మరి వాళ్ళ మొత్తం ప్రపంచమంతా గర్వించే విధంగా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళ గర్వపడే విధంగా, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మహిళ ధైర్యంగా తలెత్తుకొని చెప్పేటటువంటి విధంగా మహిళలకు 33% రిజర్వేషన్ను కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఒప్పుకోలేకపోతుంది? ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతుంది? రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమైతే 33% చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ ఇచ్చేటటువంటి విషయాన్ని 60 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి కూడా మీకు చేతగాకపోతే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎట్లా చేయగలిగింది? అది భారతీయ జనతా పార్టీకి రిజర్వేషన్ల పైన ఉన్నటువంటి నిబద్ధత, భారతీయ జనతా పార్టీకి మహిళల పట్ల ఉన్నటువంటి నిబద్ధత. ఇవాళ మహిళలకు కేవలం 33% చట్టసభల్లో రిజర్వేషన్ ఇచ్చి చేతులు దులుపుకోలేదు భారతీయ జనతా పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీని మేము అడుగుతున్నాం, మీ పార్టీ ఎందుకు మహిళా రిజర్వేషన్కి చట్టబద్ధత కల్పించలేదు? మీ పార్టీ ఎందుకు ఈ రోజు వరకు కూడా దేశవ్యాప్తంగా మీ పార్టీ కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్ ప్రకారం ఎందుకు కమిటీల్లో స్థానాలు ఇవ్వట్లేదు? మీ జాతీయ కమిటీలో మహిళలకు 33% ఉందా? మీ రాష్ట్ర కమిటీల్లో మహిళలకు 33% ఉందా? మీ జిల్లా కమిటీలలో మహిళలకు 33% ఉందా? ఎక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీలో 33%? మీరు పోనీ సీట్లు ఇచ్చిన కాడన్నా మహిళలకు ఇచ్చినారా? భారతీయ జనతా పార్టీలో బీజేపీ జాతీయ కమిటీలో మహిళలకు 33% ఉంది, రాష్ట్ర కమిటీల్లో మహిళలకు 33% ఉంది, జిల్లా కమిటీల్లో మహిళలకు 33% ఉంది.
స్పోక్స్ పర్సన్స్లో కూడా మహిళలకు 33% ఉంది. అది భారతీయ జనతా పార్టీకి మహిళల పట్ల ఉన్నటువంటి నిబద్ధత. మీరు టికెట్లు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువ టికెట్లు మీరు అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిండ్రా లేకపోతే పార్లమెంటు ఎన్నికలలో ఇచ్చిండ్రా చెప్పండి. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఈ 10 సంవత్సరాలలో మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక పూర్తి స్థాయి ఆర్థిక శాఖ మంత్రిగా ఒక మహిళకు అవకాశం ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా ఇచ్చిందా? ఈ 10 సంవత్సరాలలో పూర్తి స్థాయి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఒక మహిళకు అవకాశం ఇచ్చిండ్రు కేంద్రంలో. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా ఇచ్చిందా? పూర్తి స్థాయి రక్షణ శాఖ మంత్రిగా ఒక మహిళకు బీజేపీ అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా ఇచ్చిందా? కేంద్రంలో 12 మంది మహిళలను కేంద్ర మంత్రులుగా భారతీయ జనతా పార్టీ క్యాబినెట్లో చేర్చుకుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా 12 మంది మహిళలకు క్యాబినెట్లో స్థానాలను ఇచ్చిందా? భారతీయ జనతా పార్టీ 8 మంది మహిళలను గవర్నర్లుగా నియమించింది ఈ భారతదేశంలో అధికారంలో ఉన్న ఈ 10 సంవత్సరాల్లో. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా ఆ సంఖ్యలో మహిళా గవర్నర్లను నియమించిందా? భారతీయ జనతా పార్టీ 4 మహిళలను ముఖ్యమంత్రులను చేసింది. ఎన్నడన్నా కాంగ్రెస్ పార్టీ 4 మహిళలకు ముఖ్యమంత్రులుగా ఉండేటువంటి అవకాశాన్ని ఇచ్చిందా? ఒక ఎస్టీ మహిళను భారత రాష్ట్రపతిని చేస్తే ఆమెను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఆనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. మహిళలకు రిజర్వేషన్లు, మహిళలకు అవకాశాలు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నిబద్ధత అది. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళు మొదటి 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మహిళా మంత్రి లేదు వాళ్ళ క్యాబినెట్లో. మహిళా కమిషన్ చైర్మన్ లేదు ఫస్ట్ 5 ఇయర్స్. తర్వాత లొల్లిబెట్టంగా ఒక్కలకో ఇద్దరికో ఇచ్చి మహిళా కమిషన్కు చైర్మన్ లేచారు. ఆయనతో మహిళా రిజర్వేషన్ కూడా వాళ్ళే తెచ్చినామని అదొక అబద్ధాల ప్రాపగండా. 60 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడన్నా రిజర్వేషన్ ప్రాతిపదికన సమాన హక్కులు ఇవ్వాలే మహిళలకని చెప్పి ఎన్నడన్నా మిలిటరీల మహిళలకు అవకాశం ఇచ్చిందా అని మేము అడుగుతున్నాం. ఇవాళ పారామిలిటరీ దళాలల్లా ఫైటర్ పైలట్లు మహిళలు, కమాండోలు మహిళలు, సెంట్రల్ పోలీస్ ఫోర్స్లో ఉన్నటువంటి వాళ్ళు మహిళలు, సైనిక్ స్కూల్స్లో కూడా ఇవాళ బాలికలకు అడ్మిషన్లు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ 50% ఉన్నటువంటి మహిళలకు రిజర్వేషన్ కూడా అదే స్థాయిలో ఉండాలి, అవకాశాలు కూడా అవే స్థాయిలో ఉండాలని చెప్పి కని విని ఎరగని రీతిలో ప్రపంచమే అబ్బురపోయేటట్టు రిపబ్లిక్ డే నాడు జనవరి 26వ తారీఖు నాడు త్రివిధ దళాలు వాటికి సారథ్యం వహించేటటువంటి వాళ్ళు మహిళలే, మొత్తం మహిళల చేత పెరేడ్ నిర్వహించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అది రిజర్వేషన్ల పట్ల బీజేపీకి మోడీ గారికి ఉన్నటువంటి నిబద్ధత. 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావంగానే ఎర్రకోట పైనుంచి ఏ ఆడబిడ్డ కూడా, ఏ మహిళ కూడా కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటికి పోవద్దు, వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినద్దు, నేను శౌచాలయాలు కట్టిస్తా అని చెప్తే ఆ రోజు వెక్కిరించి నవ్వినటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు. కానీ ఇవాళ దాన్ని నిజం చేసి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడి 50% ఉన్నటువంటి మహిళలకు పెద్దన్నలాగా నిలిచినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఏ అక్క చెల్లె కూడా పొయ్యిల కట్టెలు పెట్టుకొని ఇంకా వంట చేసి అనారోగ్యానికి గురి కావద్దు, వాళ్ళు కూడా ఇంట్లో పనులు త్వరగా పూర్తి చేసుకొని బయటకు వెళ్ళి పనులు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉజ్వల గ్యాస్ పథకం పెట్టి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మహిళలకు. ఇవాళ మహిళలకు సాధికారికత రావాలి, గ్రామాలలో ఉన్నటువంటి మహిళలకు కూడా
వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పి ఎటువంటి షూరిటీ లేకుండా, కొలెటరల్ షూరిటీ లేకుండా 10 లక్షల రూపాయల వరకు కూడా రుణాలు ఇవ్వడానికి ముద్రా లోన్స్ను పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 50 లక్షల మందికి ముద్రా లోన్లు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. అది మహిళల పట్ల, రిజర్వేషన్ల పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి నిబద్ధత. ఇంకా ఉద్యోగం చేసుకునేటటువంటి మహిళలు, వాళ్ళు గర్భవతులుగా ఉంటే ఎన్నడన్నా మెటర్నిటీ లీవ్ను పెంచాలి అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేసిందా? ఇవాళ మెటర్నిటీ లీవ్ కూడా డెలివరీకి వెళ్ళినటువంటి మహిళలకు 6 నెలల కాలం పాటు జీతంతో కూడినటువంటి సెలవునిచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకెన్నడూ దాని పక్షాన నిబద్ధత లేదు. మీకెన్నడూ మహిళల భద్రత విషయంలో, మహిళల ఆరోగ్యం విషయంలో ఎన్నడూ కూడా ఒక ఆలోచన లేదు కాంగ్రెస్ పార్టీకి. 50% ఉన్నటువంటి వాళ్ళ కోసం చేసినటువంటి పనుల గురించి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటువంటి పని చేయదు. కానీ 24 గంటలు 4% ఉన్నోళ్ళు రిజర్వేషన్లను ఎత్తేస్తారు, 12% ఉన్న రిజర్వేషన్లను ఎత్తేస్తారు అని అబద్ధాలు చెప్పుకుంటా లేని ప్రాపగండా మాత్రం సృష్టిస్తున్నారు. ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మద్దతుతోటి మహిళా శాస్త్రవేత్తల పథకాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మహిళలను శాస్త్రవేత్తలుగా తయారు చేయడం కోసం, మహిళలను కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో ఇంట్రడ్యూస్ చేసినటువంటి పథకం అది. ఇవాళ ఇంటికి ఇల్లాలే దీపం అంటారు. అటువంటి ఇండ్లు కూడా మహిళల పేరు మీద ఉండాలని చెప్పి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో ఇచ్చేటటువంటి ఇండ్లన్నిటినీ కూడా మహిళల పేర్లపైన రిజిస్ట్రేషన్ చేయిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అది బీజేపీకి ఉన్నటువంటి నిబద్ధత. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమంలో కూడా ఇవాళ శిక్షణనిచ్చి, స్వయం ఉపాధినిచ్చి, యూనిట్స్కి లోన్స్ ఇవ్వడం కోసం ఒక కొత్త పథకాన్ని స్టార్ట్ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మనం నిజంగా కూడా ఆశ్చర్యపోతాం. 33% రిజర్వేషను కేవలం చట్టసభల్లో స్థానం కల్పించడానికి మాత్రమే కల్పించలే. ఇవాళ మనం ఊళ్ళల్లో చూస్తాం, ఉపాధి హామీ పథకం కింద కూలీ పనులు చేసుకునేటటువంటి పథకం. ఉపాధి హామీ పథకంలో కూడా 33% రిజర్వేషన్ ఖచ్చితంగా ఉండవలసిందే. ప్రతి 100 మంది కూలీలకు 33 మంది మహిళలు ఉండవలసిందే. మహిళలకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో అటువంటి ఉపాధి కల్పన జరగాలి అని చెప్పి ఒక నిబంధనను విధించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ స్కిల్ అప్గ్రేడేషన్, మహిళా కాయిర్ యోజన పథకాల ద్వారా మహిళల్లో నైపుణ్యాలను పెంపొందించడం కోసం స్టైఫండ్ ఇచ్చి మరీ మహిళల కోసం ట్రైనింగ్ ఇస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్ఫామ్ కింద నిధులు ఇవ్వటం, ఆర్థిక సహాయం చేయడం, కమ్యూనిటీ నెట్వర్కింగ్ చేయడం, ఇంక్యుబేషన్, అలాగే మార్కెటింగ్ సౌకర్యాలను కూడా పెంచే విధంగా ఈ పథకాలన్నింటినీ కూడా రూపొందించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను ఒక్కటే విషయం అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా కూడా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు బడ్జెట్ కేటాయించినప్పుడు ఏ సంవత్సరం అన్నా మహిళల కోసం స్పెషల్ బడ్జెట్ కింద ఎంత కేటాయించినారో ఆ పార్టీ నాయకులు చెప్పాలి. రిజర్వేషన్ల గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు మహిళలకు ఎంత బడ్జెట్ని రిజర్వ్ చేసినారు, పోనీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంత పర్సంటేజ్ ఆఫ్ బడ్జెట్ని మహిళల కోసం రిజర్వ్ చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. 2023-24 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో కేంద్రం మహిళలకు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెటే 25,000 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించింది. అది మహిళల పట్ల బీజేపీకి ఉన్నటువంటి నిబద్ధత. ఇక మహిళలు చదువుకోవడం కోసం బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి మహిళలను, బాలికలను ఖచ్చితంగా పాఠశాలలకు పంపించేటటువంటి విషయంలో ఎక్కడ కూడా బాలికల ఫీజులు కట్టేటటువంటి అంశంలో కావచ్చు, వాళ్ళను పనికి పంపించడం కావచ్చు,
వాళ్ళను అక్రమ రవాణా చేయటం కావచ్చు, వీటన్నిటినీ కూడా అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. జాతీయ విద్యా విధానం, ఒక కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చి అందులో స్పెషల్ కేటగిరీ కింద ఖచ్చితంగా బాలికలకు సమానమైనటువంటి స్థాయిలో సీట్లను కేటాయించి వాళ్ళ ప్రాధాన్యతను పెంచే విధంగా విద్యా విధానాన్ని రూపొందించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. స్కిల్ ఇండియా మిషన్ కావచ్చు, స్టాండప్ ఇండియా కావచ్చు, అంటే మహిళలు తలెత్తుకొని నిలబడితే, బాలికలు చదువుకుంటే, మహిళలకు ఆర్థిక స్వావలంబన లభిస్తే, మహిళలు కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడితే అప్పుడే ఈ దేశం కూడా తన కాళ్ళ మీద తను నిలబడడం అనేటువంటిది సాధ్యమవుతుంది. కాబట్టి 50% ఉన్నటువంటి మహిళలకు ఆర్థిక స్వావలంబన, పారిశ్రామిక ప్రోత్సాహం కలగాలని చెప్పి స్టాండప్ ఇండియా లాంటి అద్భుతమైనటువంటి స్కీమ్స్ తీసుకొచ్చి వాటిల్లో మహిళలకి ఎక్కువ బడ్జెట్ సబ్సిడీని కేటాయించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక అంగన్వాడీ సేవల పథకం కావచ్చు, పోషణ్ అభియాన్ కావచ్చు, ఇవాళ మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మహిళల ఆరోగ్యం, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, ఇవాళ చిన్నపిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వీటన్నిటి కోసం ప్రత్యేకమైనటువంటి పథకాలు కేటాయించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రక్షణ కూడా, ఇవాళ మహిళల రక్షణ అనేటువంటిది చాలా కీలకం. గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక పోలిస్తే ఇవాళ బాలికల నిష్పత్తి, భ్రూణ హత్యల సంఖ్య పూర్తిగా తగ్గిపోయి పురుషులకు సమానంగా, బాలురకు సమానంగా బాలికలు ఇవాళ భారతదేశంలో నిష్పత్తిలో ఉన్నారు. ఆ నిష్పత్తి పెరిగింది. ఇవాళ గృహహింస నిష్పత్తి తగ్గింది. ఇవాళ మహిళల పైన కేసులు తగ్గినాయి. మహిళల రక్షణ వ్యవస్థ పెరిగింది. వాటి కోసమే ఇవాళ వన్ స్టాప్ సెంటర్ కావచ్చు, హెల్ప్ లైన్ కావచ్చు, చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ స్కీమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవి నేను ఇంకా కొన్నే చెప్పిన. అనేక రకాలుగా ఇండ్లల్లో టాయిలెట్స్ నిర్మాణం దగ్గర నుంచి ఇవాళ దేశ రక్షణ వ్యవస్థలో భాగస్వాములయ్యేదాకా, ఇవాళ స్కూళ్ళల్లో చదువుల దగ్గర నుంచి శాస్త్రవేత్తల్ని చేసేదాకా, ముద్రా లోన్లు ఇచ్చి చిన్న చిన్న కుట్టు మిషన్లు పెట్టుకునే కాన్నుంచి ఎంఎస్ఎంఈ లోన్స్ ఇచ్చి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను తయారు చేసేదాకా 50% ఉన్నటువంటి మహిళలకు చట్టసభల్లో కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కేంద్ర రాష్ట్ర మంత్రివర్గాల్లో మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, గవర్నర్లుగా, భారతదేశానికి అత్యున్నతమైనటువంటి స్థానమైనటువంటి రాష్ట్రపతి స్థానంలో కూడా మహిళలు ఉండాలి అని చెప్పి ఇవాళ రిజర్వేషన్ని అమలుపరిచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరపున మేము ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపాన్ని తెలియజేస్తున్నాం. ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహిళల పట్ల ఏనాడు వాళ్ళు నిబద్ధత చూపించలేదు. ఇవాళ మహిళల ఆరోగ్యం కావచ్చు, మహిళల చదువు కావచ్చు, మహిళల అభివృద్ధి కావచ్చు, మహిళలకు సంబంధించినటువంటి రక్షణ కావచ్చు, మహిళలకు సమానమైనటువంటి అవకాశాలు కావచ్చు, ఇవన్నీ కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకు ఇళ్ళల్లో టాయిలెట్స్ కట్టించినా అది మోడీ గారు చేసిందే, గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చినా మోడీ గారు చేసిందే, ముద్రా లోన్స్ ఇచ్చినా మోడీ గారు చేసిందే, ఇవాళ మహిళా రైతులను గుర్తించినా మోడీ గారు చేసిందే. ఇవాళ నేను ఇందాక చెప్పినటువంటి ప్రతి పథకం కింద మహిళా అభ్యుదయానికి పాల్పడినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి మరొకసారి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని కావాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా కమలం పువ్వు గుర్తుపైన ఓటేసి బీజేపీకి మరొకసారి అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ప్రచారం విషయంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది.
మీ దగ్గరకు వచ్చినటువంటి ఏ కాంగ్రెస్ పార్టీ నాయకునైనా అడగండి. 33% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి పార్టీ, ప్రతి రంగంలో ప్రతి అవకాశంలో 33 నుంచి 50% మహిళలకు అవకాశాలు రిజర్వేషన్ ఇస్తున్నటువంటి పార్టీ ఎందుకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను తీసేస్తుంది, ఎందుకు బీసీ రిజర్వేషన్లను తక్కువ చేస్తుంది అనేటువంటి ప్రశ్న ప్రజలు అడగాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరపున మేము ప్రజలందరినీ కూడా విన్నవించుకుంటున్నాం. Like, share, subscribe.